హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పై అకాడమీ. ఇది ఆర్ఆర్బి 500 సిరీస్. ఫిజిక్స్ సబ్జెక్ట్లో మనం ఈరోజు 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాము. టాపిక్ మెకానిక్స్. ఇఫ్ ద ఎయిర్ రెసిస్టెన్స్ ఈస్ నెగ్లిజిబుల్ దెన్ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్. అంటే ఒక ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అంటే స్వేచ్ఛగా పడిపోయే వస్తువు. అంటే ఒక ఆబ్జెక్ట్ మనం సర్టెన్ హైట్ కి తీసుకొని వెళ్ళి అట్లానే వదిలేస్తే, అంటే ఎట్లాంటి ఫోర్స్ అప్లై చేయకుండా, పైకి కిందకి ఎట్లాంటి ఫోర్స్ అప్లై చేయకుండా సడన్ గా అట్లా వదిలేస్తే ఆబ్జెక్ట్ అనేది కింద పడుతుంది ఆ వస్తువు. అప్పుడు దాన్ని స్వేచ్ఛగా పడిపోయే వస్తువు అంటారు. ఇక్కడ మనము ఎట్లాంటి ఎయిర్ రెసిస్టెన్స్ ఉండదని కన్సిడర్ చేస్తాం. అంటే దానికి ఒకవేళ వస్తువు బాగా బరువైంది అనుకోండి, ఎయిర్ ఉన్నా కూడా దాన్ని అడ్డుకోలేదు. లైట్ ఉన్న ఏ వస్తువు అనుకోండి, ఎయిర్ ఉంటే అడ్డుకుంటుంది. అలాంటి ఎయిర్ రెసిస్టెన్స్ కూడా అసలు లేదు. ఇలాంటప్పుడు సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఎండ్లెస్, డబుల్ ద సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, జీరో, కాన్స్టెంట్. మనకి తెలిసిన విషయం ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, దాని ప్రకారము టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఆర్ ఆన్ ఆబ్జెక్ట్ ఈస్ కాన్స్టెంట్. ఏంది? టోటల్ ఎనర్జీ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ లో చూద్దాం. ఒక వస్తువు అనేది సెర్టన్ హైట్ కి తీసుకొని వెళ్ళినప్పుడు దాని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుందంటే దాని హైట్ మీద డిపెండ్ అయ్యి ఎంజీహెచ్ అవుతుంది. దాన్ని సడన్ గా ఇట్లా వదిలేసాం అనుకోండి, దాని ఇనిషియల్ వెలాసిటీ జీరో అవుతుంది. హాఫ్ ఎంవి స్క్వేర్ ఫార్ములా కాబట్టి వి జీరో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఎంత? జీరో. అక్కడి నుంచి వస్తువు అనేది కింద పడుతూ వస్తుంది. లోయెస్ట్ పాయింట్ కి రీచ్ అయినప్పుడు హైట్ జీరో కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయిపోతుంది. కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎంవి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఎంజీహెచ్ వాల్యూ ఎంత ఉందో ఇక్కడ హాఫ్ ఎంవి స్క్వేర్ వాల్యూ అంతే ఉంటుంది. ఎందుకంటే ఈ పొటెన్షియల్ ఎనర్జీ అంతా కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. మనము ఇక్కడ ఎంజీహెచ్, ఇక్కడ హాఫ్ ఎంవి స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది 100 అనుకుందాం, ఇక్కడ ఇది జీరో ఉంటే మధ్యలోకి వచ్చినప్పుడు ఇది ఎంత అవుతుందంటే ఇది 60 అవుతుంది, ఇది 40 అవుతుంది. ఇంకొంచెం దూరం పోయినప్పుడు ఇది 40 అవుతుంది, ఇది 60 అవుతుంది. ఇది ఫైనల్ గా ఇలా వచ్చినప్పుడు ఇది 100 అవుతుంది, ఇది 0 అవుతుంది. అంటే టోటల్ 100 ఉంటుంది తప్పితే టోటల్ ఎనర్జీ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఎప్పుడైనా సరే టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అనేవి కాన్స్టెంట్ గానే ఉంటాయి. A uniform chain of length 2 meters is kept on a table such that the length of 60 centimeter hangs freely from the edge of the table. ఒక చైన్ ని తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టాడు. మొత్తం లెంత్ ఎంత? 2 మీటర్స్ అనమాట. ఇది మొత్తం 2 మీటర్స్. దాంట్లో 60 సెంటీమీటర్స్ మాత్రము ఫ్రీలీ హ్యాంగింగ్, అంటే ఇలాగా వేలాడుతూ ఉంది. ద టోటల్ మాస్ ఆఫ్ ద చైన్ ఈస్ 4 kg. టోటల్ మాస్ ఎంత? 4 kg. అయితే వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ పుల్లింగ్ ద ఎంటైర్ చైన్ ఆన్ టు ద టేబుల్? ఈ రిమైనింగ్ పార్ట్, ఇక్కడ ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద చైన్ ని మనము పైకి లాగేయాలి అంటే ఎంత వర్క్ చేయాలి? మనకు తెలిసింది ఏంటి? టోటల్ లెంత్ 2 మీటర్స్, టోటల్ వెయిట్ 4 kg. అంటే 2 మీటర్స్ యొక్క వెయిట్ 4 kg అయితే 1 మీటర్ యొక్క వెయిట్ ఎంత అవుతుంది? 2 kg. ఎందుకంటే బై 2 అయిపోతుంది కాబట్టి. అప్పుడు ఈ 60 సెంటీమీటర్స్ ఏదైతే ఉందో దాని వెయిట్ ఎంత అవుతుంది? 60 సెంటీమీటర్స్ అంటే 0.6 మీటర్స్. 0.6 తో మల్టిప్లై చేస్తే 1.2 kg. అప్పుడు దీని వెయిట్ ఎంత? హ్యాంగ్ అయ్యేది, వేలాడే గొలుసు యొక్క వెయిట్ ఎంత? దీన్ని మనం కన్సిడర్ చేయలేదు. అంటే దీన్ని మనం కన్సిడర్ చేయలేదు. రిమైనింగ్ చైన్, ఓన్లీ వేలాడే చైన్ ని మనం కన్సిడర్ చేస్తే దాని కొలత 0.6 మీటర్స్, దాని వెయిట్ 1.2 kg. ఇప్పుడు దీన్ని పైకి లాగితే ఎంత వర్క్ చేయాలి? వర్క్ ఈజ్ ఈక్వల్స్, పైకి లాగడం అంటే నథింగ్ బట్ ఎంజీహెచ్. మాస్ ఎంత దాంది? 1.2 ఇంటూ జీ వాల్యూ ఎంత? 10 ఇంటూ హెచ్ హైట్ వాల్యూ ఎంత? ఇక్కడ మనకి 60 సెంటీమీటర్స్ ఇచ్చాడు, కానీ మనం 60 సెంటీమీటర్స్ తీసుకోకూడదు. ఏదైనా ఇది మొత్తం ఈ చైన్ ఎంత లెంత్ ఉంటుంది అనమాట. చైన్ మొత్తానికి వెయిట్ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే అలాంటి పొడవు పదార్థాలు, పొడవు వస్తువులు ఉన్నప్పుడు దాని సెంటర్ ఆఫ్ మాస్ ని మాత్రమే మనము కన్సిడర్ చేస్తాము. సింప్లిఫై చేసుకోవడానికి సెంటర్ ఆఫ్ మాస్ ని కన్సిడర్ చేసినా కూడా మనకి అప్రాక్సిమేట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? సగంలో ఉంటుంది. దాని సెంటర్ ఆఫ్ మాస్ సగంలో అంటే 30 సెంటీమీటర్స్ హైట్ లో ఉంటుంది. అంటే మనము దాని సెంటర్ ఆఫ్ మాస్ ని పైకి తీసుకొని వస్తే చైన్ మొత్తాన్ని పైకి తీసుకొని వచ్చినట్లే. అప్పుడు ఎంత అవుతుంది? అది 0.3. 1.2 ఇంటూ 0.3 ఇంటూ 10 అంటే 3 అయిపోతే 3 ఇంటూ 1.2 ఎంత అవుతుంది అంటే 3.6 జౌల్స్ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. 900 into 10 power 6 joules of energy is consumed in a month in a house. ఒక ఇంట్లో ఒక నెలకి 900 into 10 power 6 జౌల్స్ శక్తిని కన్జ్యూమ్ చేశారు, ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేశారు. ఇది హౌ మచ్ దిస్ ఎనర్జీ ఈజ్ ఇన్ ద యూనిట్. అంటే ఒక యూనిట్ అంటే ఎన్ని యూనిట్లు, ఇది ఎన్ని యూనిట్లు అంటున్నారు. మనం మామూలుగా ఎలక్ట్రిసిటీకి 1 యూనిట్ అంటే అర్థం ఏంటంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కిలోవాట్ అవర్. దీన్ని మనం జౌల్స్ లో కన్వర్ట్ చేసుకుందాం. అప్పుడు 1 యూనిట్ అంటే ఎన్ని జౌల్స్ మనం చెప్పగలిగితే తర్వాత వచ్చిన మనకి ఇక్కడ ఉన్న వాల్యూని వచ్చిన ఆన్సర్ తో మనము డివైడ్ చేస్తే మనకి టోటల్ ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ అయ్యాయి అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. 1 కిలో అంటే 1000, వాట్ అంటే జౌల్ పర్ సెకండ్, ఇంటూ హవర్స్ అంటే 3600
సెకండ్స్. సెకండ్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి ఏం మిగిలింది, జౌల్ మిగిలింది. అంటే ఎనర్జీ వాల్యూ మనకి వస్తుంది 3.6 ఇంటూ 5 జీరోస్ 0.6 కాబట్టి 10 పవర్, లేదా 3.6 వదిలేద్దాం, 36 ఇంటూ 10^5 జౌల్స్ వస్తుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 36 into 10^5 joules or 3.6 into 10^6 joules. 1 unit of current is equals to 1 kilowatt hour is equals to. ఇప్పుడు 900 into 10^6 by 36 into 10^5 చేస్తే 10^5 ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంక ఇక్కడ ఎంత మిగిలింది 1000. 9 1s are 9 4s are 4 1s are 4 250s are ఎంత అవుతుంది 250 units of energy has been consumed. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అక్కడ 1 2 3 4 ఎనర్జీ ఇచ్చాడు, వీటిలో ఒకటి మాత్రం ఎప్పుడు పాజిటివ్ వాల్యూనే ఉంటుంది అన్నాడు. మనం కైనటిక్ ఎనర్జీ ఎప్పుడు పాజిటివ్ వాల్యూ ఉంటుంది, ఎందుకంటే కైనటిక్ ఎనర్జీ ఫార్ములా చూస్తే హాఫ్ ఎంవి స్క్వేర్. మాస్ ఎప్పుడు పాజిటివే, వి స్క్వేర్ ఇది స్క్వేర్ కాబట్టి ఎప్పుడు ఇది పాజిటివ్ అనమాట. అంటే కైనటిక్ ఎనర్జీ అనేది ఎప్పుడైనా సరే వెలాసిటీ అనేది జీరో నుంచే స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ వెలాసిటీ అనేది ఉండదు. ఇంకా ఒకవేళ డైరెక్షన్ వేరైనా సరే ఇక్కడ వి స్క్వేర్ ఉంది కాబట్టి దాని వాల్యూ ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. కైనటిక్ ఎనర్జీ వాల్యూ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇవి విత్ రెస్పెక్ట్ ఇక్కడ రేడియస్ ఉన్నాయన్నమాట, ఇక్కడ హైట్ ఉన్నాయి. అంటే మనము కన్వెన్షన్ ప్రకారం ఒకసారి వీటిని నెగిటివ్ అండ్ పాజిటివ్ వాల్యూస్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ అంటే స్టాటిక్ ఎనర్జీ అనేది యాక్చువల్గా ఫిజిక్స్ లో సరైన టర్మ్ కాదనమాట. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ లేదా ఎలాస్టిక్ ఎనర్జీని ఇక్కడ స్టాటిక్ ఎనర్జీ అని మనం అనుకుంటే, ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీకి చార్జెస్ ఉంటాయి. చార్జెస్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు అనమాట. కన్వెన్షన్ ప్రకారం ఒక్కొక్కసారి పాజిటివ్ అవుతాయి, ఒకసారి నెగిటివ్ అవుతాయి. అలాంటి సిచ్యువేషన్ లో మనకి నెగిటివ్ వాల్యూస్ వచ్చే అవకాశం ఉంది ఎనర్జీకి. ఎట్టి పరిస్థితుల్లో కైనటిక్ ఎనర్జీకి మాత్రం నెగిటివ్ వాల్యూస్ రావు కాబట్టి మనం ఆన్సర్ కైనటిక్ ఎనర్జీ అని పెట్టేసేయచ్చు. అండ్ 8 kg ఐరన్ బాల్ అంటే 3 కిలో అల్యూమినియం బాల్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ఎ హైట్ ఆఫ్ 20 meters. ఇక్కడ 2 balls, ఒక ఐరన్ బాల్ ని ఒక అల్యూమినియం బాల్ ని 20 meters హైట్ నుంచి ఫ్రీ ఫాలింగ్ అనమాట ఇట్లాగా వదిలేశారు. ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీ అమౌంట్ విల్ బి సేమ్ ఇన్ దెమ్ అబౌవ్ 10 meters హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్. అలాగా ఆ రెండింటిని వదిలేస్తే రెండు కొంతసేపు తర్వాత 10 meters హైట్ రీచ్ అవుతాయి. ఈ 8 kg ఐరన్ బాల్ 3 kg అల్యూమినియం బాల్ రెండు 10 meters హైట్ ని రీచ్ అయితే ఆ సిచ్యువేషన్ లో ఇక్కడున్న ఏబిసిడి వీటిలో ఏది సేమ్ ఉంటుంది. కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, హాఫ్ ఎంవి స్క్వేర్. వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది, మాస్ అనేది ఆల్రెడీ ఇక్కడ 8 3. మాస్ అనేది రెండింటికి వేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండింటి యొక్క కెనెటిక్ ఎనర్జీస్ సేమ్ అవ్వవు. అలానే పొటెన్షియల్ ఎనర్జీలో కూడా ఎంజీహెచ్ ఉంది కాబట్టి మాస్ రెండింటికి సేమ్ కాదు కాబట్టి హైట్ అనేది 10 meters అప్పుడు సేమే. జీ ఎప్పుడైనా సరే సేమ్ గానే ఉంటుంది. మాస్ అనేది ఒకటే కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది కూడా సేమ్ కాదు. మొమెంటమ్ కి ఫార్ములా ఏంటి, పి ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి. ఇది కూడా మాస్ టర్మ్స్ లో ఉంది కాబట్టి ఇది కూడా సేమ్ కాదు. ఇంకా మిగిలింది ఏంటంటే యాక్సలరేషన్. అంటే యాక్సలరేషన్ అంటే ఇక్కడ గ్రావిటేషన్ వల్ల దానికి వచ్చే యాక్సలరేషన్. ఎప్పుడైనా సరే గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఏ ఆబ్జెక్ట్ అయినా సరే, అది ఐరన్ బాల్ కైనా సరే, 8 kg ఐరన్ బాల్ కైనా సరే, 100 kg ఐరన్ బాల్ కైనా సరే, 3 kg అల్యూమినియం బాల్ కైనా సరే, ఒక ఫెదర్ కైనా సరే, దేనికైనా సరే గ్రావిటేషన్ వల్ల వచ్చే యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. 9.8 meter/s². ఇది ఎప్పుడు కాన్స్టెంట్ వాల్యూనే. అంటే ఏ ఆబ్జెక్ట్ అయినా ఫ్రీ ఫాల్ వేస్తే అన్ని ఒకేసారి వచ్చి భూమి మీదకి పడతాయి. కానీ రియల్ సిచ్యువేషన్ లో అలా ఎందుకు జరగదంటే ఎయిర్ ఉంటుంది కాబట్టి, ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి, ఒక్కొక్కటి డ్రాగ్ వల్ల, ఎయిర్ డ్రాగింగ్ వల్ల ఒకటి స్లో అయిపోతుంది, ఒకటి స్పీడ్ అవుతుంది. ఒకవేళ ఈ ఎయిర్ డ్రాగ్ కానీ మనం కన్సిడర్ చేయకపోతే రెండు ఒకే టైంలో డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయి. ఒక 1000 kilo ఉన్న ఒక ఏనుగు కానీ, ఒక 50 kilo ఉన్న ఒక మనిషి కానీ ఒక బిల్డింగ్ మీద నుంచి దిగితే ఇద్దరు ఒకేసారి కిందకి నేలని తాగుతారు. ఎందుకంటే జీ వాల్యూ ఎప్పుడు సేమ్ కాబట్టి ఆ యాక్సలరేషన్, వాళ్ళకి వచ్చే యాక్సలరేషన్ అనేది ఎప్పుడు సేమ్ ఉంటుంది. బి ఈస్ ద ఆన్సర్.